ప్రతిసారి దొరికినట్టే దొరికి తప్పించుకుంటుంది దొంగ మొకంది. ఈసారి మనోహర్ తప్పించుకోలేదు మిస్సమ్మా, ఆ ప్రచండ తప్పించాడు. అనవసరంగా దాన్ని ఒంటరిగా పంపించాం. మనం దాన్ని వెనకే ఫాలో అయ్యుంటే బాగుండేది. నాకు ఆ ఆలోచన వచ్చింది మిస్సమ్మా, కానీ సార్ బగ్గు పెట్టారు అనగానే ఆగిపోయాను. ప్రచండాతో కలిసి అది ఇంకా ఎన్ని కుట్రలు చేస్తుందో ఏంటో. ఈరోజు బొమ్మ పంపించారు, రేపు ఇంకేదో పంపిస్తారు. మీరు సారు ఉండగా పిల్లల్ని ఏమి చేయలేరు మిస్సమ్మా. మీరు పిల్లల్ని ఎన్నిసార్లు కాపాడారు? అర్జెంటుగా మనోహరిని ఇంటి నుంచి గెంటేస్తే తప్ప ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు రాతోడ్. అందుకు 2 దారులున్నాయి మిస్సమ్మా. ఒకటి, మనోహర్ గురించి సారుకు చెప్పటం. రెండవది, పార్థు సారుతో మనోహర్ పెళ్లి చేసి ఈ ఇంటి నుంచి పంపించేయటం. ఆధారాలు లేకుండా మనోహరి గురించి చెప్తే ఆయన నమ్మరు. పార్థు గారితో మనోహరి పెళ్లి చేసి పంపిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, కానీ పాపం పార్థు గారు ఇబ్బందుల్లో పడతారు. ఏం కాదు మిస్సమ్మా, పార్థు సారు మనోహర్ గారి పొగరు గర్వం అణిచి దారిలో పెడతాడు. ఒక చెడ్డ మనిషిని బలవంతంగా మంచిగా బతకమంటే దానికి మించిన శిక్షే ఉంటుంది. కరెక్టే, అది జైలు శిక్ష కన్నా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ విషయం కాసేపు మర్చిపోండి. బుజ్జమ్మ బాగా భయపడిపోయింది, మీరెళ్ళి కాస్త చూసుకోండి. బాగీ, రాథోడ్. పార్థు, మిస్సమ్మా, రాథోడ్, ఏంటి మీరు ఇంకా రెడీ అవ్వలేదు? మీరెక్కడికి వెళ్తున్నారు సార్? అదేంటి, ఈరోజు మా పై ఆఫీసర్ ఇంట్లో బుజ్జమ్మకి అప్రిసియేషన్ పార్టీ ఉందని నిన్నే చెప్పాను కదా. కానీ ఈరోజు మార్నింగ్ అలా జరిగింది కదా సార్. జరిగితే పార్టీకి వెళ్లకుండా ఉంటావా? బయటకెళ్తే థ్రెట్ ఉందని నువ్వే అన్నావు కదా మరి. ఏమన్నా సరే, మనం పార్టీకి వెళ్లాల్సిందే. అందరూ త్వరగా రెడీ అవ్వండి. వద్దు సార్, ప్రమాదం అని తెలిసి బయటికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. నా పిల్లల భద్రతే నాకు ముఖ్యం. ఒక తండ్రిగా నా పిల్లల క్షేమం నాకు ముఖ్యం కదా బాగి. తల్లిగా వాళ్ళ గురించి నువ్వెంత ఆలోచిస్తున్నావో, తండ్రిగా నేను అంతకు మించి ఆలోచిస్తున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? నిన్ను తల్లి అన్నానా? నువ్వు బుజ్జమ్మ తల్లివే కదా, నువ్వు బుజ్జమ్మ తల్లివే కదా, తల్లివే కదా. నా భార్యవేగా, నా భార్యవే, భార్యవే. మీకు గతం గుర్తుకొచ్చిందా? ఎప్పుడో గుర్తొచ్చింది మిస్సమ్మా, కానీ శత్రు ఎవరో తెలియకుండా నీకు నిజం చెప్పడం మంచిది కాదని సార్ చెప్పలేదు. ఇప్పుడు మన శత్రువు ఎవరో తెలిసిపోయింది బాగి. ఇప్పుడు మన శత్రువు ఎవరో తెలిసిపోయింది. అందుకే నిజం బయట పెట్టాను. నీ శత్రువు ఎవరమర్? రణ్వీర్ వైఫ్. 6 చావు నుంచి ఈ ఇంట్లో జరుగుతున్న అన్ని అనర్థాలకు, అపాయాలకు తనే కారణం.
తన నుంచి నన్ను మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. త్వరలో తనెవరో తెలుసుకొని చెక్ పెడతాను. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది మనోహరి. మీకు అన్ని విషయాలు గుర్తొచ్చినప్పుడు కొడైకెనాల్లో అరుంధతి గారిని చంపిన వారి గురించి, మీకు యాక్సిడెంట్ చేసిన వాళ్ళ గురించి గుర్తు రావాలి కదా. ఆ ఒక్క విషయమే మిగిలింది. ఆ హంతకులెవరో గుర్తొస్తే వాళ్ళ కథ ముగించేస్తాను. ఆ రోజు తొందరలో రావాలని, హంతకులకు శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను సార్. తప్పకుండా రాతోడు. ముందైతే మనం పార్టీకి వెళ్దాం. పిల్లలు ఎక్కడ? బుజ్జమ్మా, అరుంధతి, 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 అంజు, ఆనంద్, ఆకాష్. రాబుజమ్మ. ఏంటి బుజ్జమ్మ అలా చూస్తున్నావు? నిన్ను అరుంధతి అని పిలిచానా? ఆ పేరు నీకు పెట్టింది నేనే. నేను మీ నాన్ననని, నువ్వు నా కన్న కూతురు అని నాకు తెలిసిపోయింది.